హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. టాలీవుడ్లో ఇప్పుడొక క్రేజీ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తుంది. అదే నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ డ్రామా రాబోతుందని ఎప్పట్నుంచో టాక్ ఉన్నా ఇప్పుడీ సినిమాకి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకొచ్చింది. అసలు కొరటాల శివ మన బాలయ్య బాబు కోసం ఎలాంటి సెటప్ రెడీ చేశాడు, అందులో ఆ మాఫియా ఫ్లాష్ బ్యాక్లేంటి, ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం రండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సినిమా సెకండ్ హాఫ్ గురించి. కొరటాల శివ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మనకు తెలుసు. మిర్చి ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య కోసం ఒక సాలిడ్ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ని డిజైన్ చేశాడట. అది మాఫియా బ్యాక్డ్రాప్లో. అసలు బాలయ్య బాబుని ఒక ఊర మాస్ మాఫియా లీడర్గా కొరటాల మార్క్ ఎలివేషన్స్తో స్క్రీన్ మీద చూస్తుంటే థియేటర్స్ దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ఆ పాత్ర చుట్టూ ఉండే డ్రామా ఆడియన్స్ని కట్టిపడేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త మేకోవర్లో కనిపించబోతున్నారట. ఒక పక్క కొరటాల శివాకుండే క్లాస్ అండ్ సోషల్ మెసేజ్, దానికి మన బాలయ్య హై వోల్టేజ్. ఈ రెండు మిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. రీసెంట్గా దేవరా లాంటి భారీ హిట్ కొట్టిన కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఆయన స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఇందులో ఓన్లీ యాక్షన్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. మే 1వ తేదీన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ప్రెజెంట్ గోపీచంద్ మలినేనితో చేస్తున్న 111వ సినిమా సెట్స్పై ఉండగానే కొరటాల ప్రాజెక్ట్ని కూడా ట్రాక్ ఎక్కించేస్తున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చంటున్నారు. సో అదండి మ్యాటర్. మాఫియా బ్యాక్డ్రాప్లో కొరటాల మార్క్ ఎలివేషన్స్తో మన బాలయ్య బాబుని చూస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఈ క్రేజీ కాంబోపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్స్లో పక్కాగా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.